అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇక్కడ వెల్దుర్తిలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ స్థాయిలో పోటీలు జరుగుతాయి. ఇందులో 5 రకాలైనటువంటి అంశాల్లో పోటీలు ఉంటాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, తర్వాత బ్యాడ్మింటన్, అదేవిధంగా ఖోఖో. ఈ 5 అంశాల్లో కూడా వివిధ స్థాయిలో పోటీలు ఉంటాయి. ఇక్కడ నుంచి సచివాలయం స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, అదేవిధంగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా ఇక్కడ క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి ఎక్కడైనా కూడా వెలుగు చూడని క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలుగు తీసేందుకు ఉద్దేశించింది ఈ కార్యక్రమం. కాబట్టి గ్రామ స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమం సక్రమంగా జరగాలని దాదాపుగా మండల స్థాయిలో 18 సచివాలయంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమము ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. మరి ఈరోజు ప్లేయర్స్ అంతా కూడా దాదాపుగా మరి క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఖోఖో కానీ ఇలాంటి ఆటలన్నీ కూడా ఆడటం వలన మరి మనిషికి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని, ఆరోగ్యకరంగా ఉంటారని కూడా ఉంటారు. కనుక ప్రతి ఒక్క క్రీడాకారుడు అందరూ కూడా మరి 10 సంవత్సరాల నుంచి మరి వయసుతో నిమిత్తం లేకుండా ఆడేటువంటి ఆటలు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఆటల్లో పాల్గొని విజయవంతం చేయాలని, ప్రభుత్వాన్ని కూడా మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి మరి గేమ్స్ ఆడి మరి విజేతలుగా నిలిచి బహుమతులు కూడా గెలుచుకోవాలని కూడా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ మన వెల్దుర్తి సచివాలయంలో స్టార్ట్ చేశాము. అట్లాగే మొత్తం 18 సచివాలయాల్లో ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా 15 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. వారందరూ కూడా ఈ గేమ్స్ లో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, అందరూ కూడా గెలిచిన తర్వాత వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనం డిస్ట్రిక్ట్ మండలం ప్లస్ మండలం నుంచి కాన్స్టిట్యుయెన్సీ నుంచి జిల్లా నుంచి స్టేట్ కు పోతారు. కాబట్టి అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.